మరి మీరే చెప్పారు అందరికంటే కూడా మేమందరం మోస్తూ మాకు బరువైన దాన్ని వేమారెడ్డికి అప్పచెప్పాము, వేమారెడ్డి మోసాడని చెప్పేసి చెప్పారు. చాలా సంతోషము. వేమారెడ్డి పేరులోనే ఉంది. ఆ సేవ చేసే తత్వం అనేది అందరిలో ఉండదు. సరే, నేను సమయం అంటే నాకు ప్రాణం, నేను సమయాన్ని పాటిస్తాను. పిల్లలు 10 గంటలకు రమ్మన్నారు, సరే వాళ్ళే చెప్పారు కొంచెం ఆలస్యం అన్నారు, అయింది. అయిన తర్వాత 10 గంటలకు రావడము, కార్యక్రమం చేయడం అయింది. ఒక్కొక్కరు తర్వాత వస్తున్నారు. సరే, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం, వాళ్ళతో మిగతా కార్యక్రమం పూర్తి చేసుకొని నేను వెళ్ళిపోతామని అంటే మన మిత్రుడు ఎవరు వేమారెడ్డి ఒక కోరిక కోరాడు. చివరిసారిగా మళ్ళీ ఎప్పుడు అవకాశం ఉంటుందో ఒక పద్యం చెప్పండి సార్ మళ్ళొకసారి అని చెప్పేసి అన్నాడు. అందుకే ఎందుకంటే చెప్పినటువంటిది ఎలా ఉండాలి అని అంటే పిల్లలకు అక్కడ దానం చేయడానికి సిద్ధమవుతాడు బలి చక్రవర్తి. గురువు గారు వచ్చినటువంటి వాడు మహావిష్ణువు, రాక్షస విరోధి, గుర్తిస్తాడు గురువు గారు. అందుకే గురువు గారు ఆయన దానం చేయదు. 3 అడుగులు 5 వేలు అడిగాడు. అవసరం లేదా? కారే రాజులు రాజ్యములు గలుగమే, గర్భోన్నతిని పొందిరే, వారేరి సిరి మూట గట్టుకొని పోవంజాలిరే, వారి పేరైనం గలదే, వారి పేరైనం భూమిపై గలదే, శివి ప్రముఖుల్ ప్రీతిం యశస్కాములై హిరే కోర్పులు, వారి మరిచిరే ఇక్కాలమున భాగవాన్. అయ్యా, సిరి ఎవడైతే ఉన్నాడో, ఎవడైతే లోకంలో ఉన్నాడో, ఎవడు కూడా రాజులు ఉన్నారు, ఎంతో మంది రాజులు పరిపాలన చేశారు, కానీ వాళ్ళ పేరు కూడా భూమి అందరిలో లేదు. ఎవరితో మరి శిబి ప్రముఖులు, శిబి చక్రవర్తి, రంతిదేవుడు, కర్ణుడు, వాళ్ళ పేర్లు ఎందుకు సాధారణ వచ్చి చెప్తా ఉన్నాను. కర్ణుడు ఒకనాడు తైలం పెట్టుకుంటున్నాడు స్నానం చేయడానికి. ముత్యాలతో పొడిగినటువంటి గిన్నె పక్కకుంది, అందులో తైలం ఉంది. దాంతో ఎడమ చేయితో తీసుకొని రుద్దుకుంటున్నాడు. అటువైపు కృష్ణుడు వెళ్తున్నాడు. వెళ్ళి చూద్దామని చెప్పేసి కర్ణుడి మందిరంలోకి వెళ్ళాడు. వెళ్ళగానే కర్ణుడు స్వాగతించాడు, రమ్మన్నాడు, కూర్చున్నాడు. కూర్చోగానే కృష్ణుడి యొక్క మనసంతా కూడా దేని మీద ఉంది? ఆ బంగారు వజ్రాలతో పొడిగినటువంటి గిన్నె మీద. వెంటనే ఏమన్నాడు? కర్ణ, నాకు ఆ గిన్నెని ఇస్తావన్నాడు. అనగానే వెంటనే ఎడమ చేతిలో ఉన్న గిన్నెని అలా తీసిచ్చాడు. ఇచ్చే వరకు కర్ణ ఏమిటి ఎడమ చేతితో ఇస్తున్నావు ఏమిటి అన్నాడు. ఎడమ చేతితో ఇవ్వడం అశుభం అనగానే కర్ణుడు చెప్పాడు, కృష్ణ, నీ అంత గొప్పవాడు వజ్రాలు పొడిగినటువంటి ఆ యొక్క గిన్నె, అమూల్యమైనటువంటి గిన్నెని అడిగాడు. ఒకవేళ నేను ఆలస్యం చేసినట్టంటే నా మనసు మారిపోవచ్చు. ఏమాత్రం నేను కుడి చేతులకు తీసుకొని నీకు ఇచ్చే వరకు నా మనసు మారిపోవచ్చు. పైగా ఆ తర్వాత క్షణంలో నేను ఉంటానో లేనో నాకు తెలియదు. అందుకే నేను ఇచ్చాను కృష్ణ, క్షమించాను. కృష్ణుడికి తెలియదు ఏముందా? అందుకే బ్రహ్మాండమైనటువంటి కథలు ఇవన్నీ. కాబట్టి రాజులు ఎవడు పరిపాలన చేసినా దాన ధర్మం చేసిన వాడే పేరు సృష్టిలో మిగిలిపోయింది. అలాగే ఈ కార్యక్రమానికి మీ కృషితో పాటు వేమారెడ్డి పేరు కూడా నిలబడుతుందని చెప్పేసి ఆశిస్తూ అందరికీ ఆశీర్వదిస్తూ ఫోటో తీసుకోండి. మేము ఉదయం వచ్చాం కాబట్టి వెళ్ళిపోతాం. ఇంత సమయం ఇవ్వడమే అతి కష్టమైన విషయం. మేము